కిరణ్ అబ్బవరం గారిది ఇప్పుడు కొత్తగా తిమ్మరాజపల్లి టీవీ అని చెప్పి ఒక సినిమా ద్వారా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఆయనతో మీ కాంబినేషన్ వచ్చి కేరాంప్ మంచి ఒక ఆయనతో పాటు డైలాగ్స్ రావడము ఆ కాంబినేషన్ అంతా, సో ఆయన ఎలా ఉండేవారు బేసికలీ? నేను బేసికలీ ఎవరైనా ఒక అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ హీరోస్తో వర్క్ చేస్తే కాంబినేషన్ ఫస్ట్ ఇనీషియల్ థాట్ ప్రాసెస్ ఏముంటుందంటే కోప్ ఉండకపోవచ్చేమో, ఆయన ఫ్రేమ్ ఎక్కువగా ఉంటుంది. ఆయన ఫ్రేమ్ అని కాదు, బేసికలీ ద హోల్ ప్రయారిటీ, ఇప్పుడు టీమ్ ప్రయారిటీ కూడా ఫస్ట్ హీరోకే కదా ప్రయారిటీ ఉంటుంది. సో ఎట్లా మనకి ఒక వాల్యూ ఉంటుందా, ఒక రెస్పెక్ట్ ఉంటుందా, మనం వెళ్ళి మనం అక్కడ నిలబడితే మన పొజిషన్కి ఒక వాల్యూ ఉంటుందా, మనం కష్టపడేదానికి ఒక రికగ్నైజేషన్ ఉంటుందా అని ఒక ఇదిలో ఉండే. బట్ వైల్ ఆఫ్టర్ నేను 3 డేసే వర్క్ చేశాను కిరణ్ అబ్బవరం గారు, 3 డేస్ వర్క్ చేశాను కేరామ్కి అట్ అ వెరీ స్మాల్ సీక్వెన్స్. బట్ స్టిల్ మాకు వర్క్ కంప్లీట్ అయిపోయి వైల్ వీఆర్ లీవింగ్ వీ ఆస్క్డ్ హిమ్ ఫొటోస్ అనమాట. లైక్ ఇట్స్ ఎ మెమరీ కదా, మనం వర్క్ చేసినందుకు ఒక మెమరీగా ఉంటుంది, ఒక ఫోటో తీసుకుందాం అనే ఉద్దేశంతో వెళ్ళి ఫొటోస్ అడిగాం. ఫొటోస్ తీసుకుంటున్న టైంలో జనరల్గా వీ యూస్ టు ఫేస్ దట్, వచ్చామా ముట్టుకుంటే ఏమనుకుంటారు, జస్ట్ దగ్గరికి వెళ్ళి నించుంటే ఏమనుకుంటారు, ఇట్లాంటి ఒక పోర్షన్ ఉంది. బట్ స్టిల్ వీ హ్యాడ్ అన్ అ గ్రేట్ కాన్వర్జేషన్. బేసికల్లీ ఆయన మాతో బాగా మాట్లాడారు. నేను చెప్పిన ఇట్లా మీ ప్రీవియస్ ఇనీషియల్ డేస్లో, నా ఫిలిం కెరియర్ ఇనీషియల్ డేస్లో ఐ యూస్ టు కమ్ యాజ్ అన్ అ జూనియర్ ఆర్టిస్ట్ ఫర్ యువర్ ఫిలిమ్స్, నవ్ యాజ్ అన్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఐ ఫెల్ట్ సో గుడ్. ఈ చేంజ్ నేను చాలా మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నాకు చాలా బాగా అనిపించింది అని అన్నా. లైక్ అంటే ఇంకా ఆయన అక్కడి నుంచి ఆయన కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. బ్రో ఇట్స్ ఆల్ కీప్ వర్కింగ్, అదొక ప్రాసెస్ అంతే. మనం ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నాం, రేపు ఇంకొక పొజిషన్లో ఉంటాం, ఆ చేంజ్ని మనమే బిల్డ్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ ఉండండి, ట్రస్ట్ చేయండి, ఈ ప్రాసెస్ని ట్రస్ట్ చేసి కొంచెం మీరు ఇట్లానే వర్క్ చేస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కోరుకునే మూమెంట్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఏదో ఒక రోజు మిమ్మల్ని విష్ చేస్తాయి అవి. సో ఇది చాలా ఇంపార్టెంట్, మన కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. అండ్ నాకు అడ్మైర్ చేయాలనిపించింది ఆ మాట్లాడే విధానాన్ని అండ్ రిసీవ్ చేసుకునే విధానాన్ని, నాకు చాలా బాగా అడ్మైర్ చేయాలనిపించింది. స్టిల్ నేను ఐ యూస్ టు ఫాలో దెమ్ ఇన్ ఇన్స్టా, లైక్ ఐ యూస్ టు, అంటే వాళ్ళ కాంటెంట్ ఏం చేస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఒకవేళ వాళ్ళతో కలిసి వర్క్ చేసే అవకాశం దొరికితే దాన్ని ఇమీడియట్గా క్రాక్ చేయాలి అని ఒక తపన. నాకు అది బాగా అనిపించింది. అంటే కొంతమంది హీరోస్తో వర్క్ చేయాలి, లేదంటే ఏంటి వాళ్ళ దాకా ఎలా రీచ్ అవ్వాలి, ఈ ప్రాసెస్ అంతా మనం అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఈ యంగ్ ఫిల్మ్ మేకర్స్ నేనైతే వర్క్ చేశాను, ఇప్పుడు సాయి కుమార్ ఆది గారు కానీ లేదంటే విశ్వక్ సేన్ కానీ, వీళ్ళందరితో వర్క్ చేసిన తర్వాత నాకు అదే అనిపించింది. మేబీ అప్కమింగ్ ఫిలిమ్స్లో వాళ్ళతో రన్ అయ్యి మంచిగా వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్లో మనం కూడా బీయింగ్ ఎ పార్ట్ ఇన్వాల్వ్ అయితే బాగా అనిపిస్తుంది నాకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ ఆపర్చునిటీస్ ఆల్సో. యాక్చువల్లీ కిరణ్ గారు కూడా మీకు విషయం చెప్పిన, కిరణ్ అబ్బవరం గారి షార్ట్ ఫిలిం ఇదే స్టూడియోలో జరిగింది, ఫస్ట్ షార్ట్ ఫిలిం, అది కూడా పైన ఆయన షార్ట్ ఫిలిమ్స్ ఇక్కడ జరిగాయి. సో ఆయన కూడా షార్ట్ ఫిలిం త్రూ యూట్యూబ్ త్రూ ఇలా ఎదుగుతూ వచ్చిన వ్యక్తి ఆయన కూడా. బట్ కిరణ్ అబ్బవరం గారు అదొక ఇన్స్పిరేషన్ కంపల్సరీ మాలాంటి ఒక యంగ్ ఫిలిం మేకర్స్కి. అంటే స్టిల్ వీఆర్ నాట్ ఇన్ ఏ ఫ్లో, బేసికల్లీ ఒక ఫ్లోలో వెళ్తున్నామని కాదు, వీ ట్రై ఎవ్రీథింగ్, అటు సినిమాలని ఇటు వెబ్ సిరీస్లని ఓటీటీ అన్నీ ట్రై చేస్తున్నాం. ఎక్కడ మేము ఆపర్చునిటీని గెయిన్ చేసుకుని ఎక్కడ సక్సెస్ అవుతామో తెలీదు, బట్ స్టిల్ వీఆర్ హోల్డింగ్ ఎవ్రీ స్టోన్ అనమాట. ప్రతి ఒక్క రాయిని పట్టుకునే ప్రయత్నం, పట్టుకోవాలి, ఒక పెద్ద భవనమే కట్టాలి.